తదుపరి కార్యక్రమంలో భాగంగా జానపద కళారూపమైనటువంటి ఒక బుర్రకథ విజన్ 2047 పై ఒక వినూత్న బుర్రకథని మీ ముందు ప్రదర్శిస్తున్నారు ఎడవల్లి శ్రీదేవి బృందం. హలో హలో విఘ్నేశ్వరాయ నమః. తగత జంత తగత రేగిట తరిగిటత స్వాతంత్ర్యపు సమరయోధులందరికభివందనం స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకభివందనం. వందే మాతరమమ్మ భారత జనని వందనమమ్మ వాణి భారతావని అమ్మ భారతావని. తగత జంత తగత రేగిట తరిగిటత. ఓయప్ప మీరు వచ్చారు, నన్ను ఇచ్చారు. ఈ జనాభా వెయిటింగ్ ఏంటి, మోకాల కోటింగ్ ఏంటి, ఈ స్టేజీ మీద మన ముగ్గురు ఫైటింగ్ ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు, నన్ను ఎందుకు తెచ్చారు, రెండు మొక్కలో చెప్పండి అమ్మా. నాయనా నేడు ముఖ్యంగా స్వర్ణాంధ్ర 2047లో భాగంగా చక్కరైనటువంటి మన స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధించగా ఇక్కడ చక్కరైనటువంటి ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మనం బుర్రక చెప్పడానికి వచ్చాం అబ్బాయి. ఏమిటి బుర్రకథ చెప్తారా? అవును. అసలు బుర్రకథ అంటే అర్థం ఏమిటో మీకు తెలుసా అమ్మాయి? మీకు తెలుసా? నాకు బ్రహ్మాండంగా తెలుసు. ఏమిటండి బుర్రకథ అంటే? బుర్రకథ అంటే బుర్ర లేనోడు చెప్పేదే బుర్రకథ. ఏమిటా మాటలు? ఇదిగో అమ్మాయి, నువ్వు బుర్రకథ చెప్తావు బాగానే ఉంది. మాకు నచ్చే కదా, మా జనాభా మెచ్చక దొరుకుతాను చెప్తావా? తప్పకుండా చెప్తాను, అడగవయ్యా. ఆంజనేయులకి హనుమంతుడికి యుద్ధం చెప్పండి. ఆంజనేయులకి హనుమంతుడు యుద్ధం ఏమిటి? వాళ్ళిద్దరు ఒకరే. పోనీ వినాయకుడికి విఘ్నేశ్వరుడికి యుద్ధం చెప్పండి. చూడు నాయనా, వినాయకుడు అన్నా విఘ్నేశ్వరుడు అన్నా గణనాథుడు అన్నా గణపతి అన్నా స్వామి ఒక్కడే కదూ. ఏమిటమ్మాయి వాళ్ళిద్దరూ ఒకటేనని వీళ్ళిద్దరూ ఒకటేనని మా ఆవిడ నాకు ఎప్పుడు చెప్పలేదు. కాదండి, ఆవిడ చెప్తే గానీ ఏ విషయం తెలియదు అనమాట. ఎందుకంటే మా ఆవిడ బ్రహ్మాండంగా చదువుకుంది. అసలైన